డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కాలుష్య రహిత గోదావరి అనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలన్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. సాయిరామ్, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన చాలా హీట్గా సాగుతుందని చెప్పొచ్చు. ఈరోజు రెండో రోజు ఉదయం నుంచి కూడా ఆయన ఉదయం 7 గంటల నుంచి కూడా తన పర్యటన చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజమండ్రి సెల్టాన్ హోటల్లో ఇంతకుముందే ఒక సినీ ఎగ్జిబిటర్స్, ఏపీ సినీ ఎగ్జిబిటర్స్ నిర్మాతల బృందం వచ్చి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఏదైతే సింగిల్ ఒక తెరలో ఉన్న వీరికి రేపు రిలీజ్ సినిమాకి సంబంధించి పర్సంటేజీలు పెంచాలన్న ప్రధాన సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలను కూడా పవన్ కళ్యాణ్తో చర్చించారు. నిన్న వీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా కలిసి వారు సమస్యల్ని చెప్పడం, దీని మీద పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందంలో చూసినట్లయితే ఇక్కడ నాగవంశీ, అలాగే చూసినట్లయితే సాహు గార్పాటి, అలాగే రవిశంకర్, ఇతర మరో 2 నిర్మాతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జనసేన పార్టీలో సభ్యత్వం కీలకంగా నమోదు చేయించిన సాధకులతోటి ఇప్పుడు భేటీ కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆ సమావేశం కాబోతుంది. దాదాపు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 250 మంది వరకు ఇక్కడికి ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే దాని మధ్యలో ఇప్పుడు బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొన్ని అంశాలు, కొన్ని సమస్యలు వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ రాత్రి వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ రాత్రి 8 తర్వాత ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి మంగళగిరి వెళ్తారని చెప్పేసి ఇప్పటివరకు సమాచారం, ఇంకా ఖరారు కాలేదు. అయితే ఉదయం చాలా కీలకమైన ఏదైతే ఏపీ పేపర్ మిల్లు సంబంధించి వ్యర్థాలు విడుదల చేస్తున్న వ్యర్థాలు, కాలుష్యం గోదావరి మధ్యలో లంకలో వీళ్ళు స్టోర్ చేసి అక్కడి నుంచి బయటకు వదులుతున్న పరిస్థితిని అంతా కూడా బోట్లో లంకలోకి ప్రయాణించి వెంకట నగరం దగ్గర అక్కడి నుంచి ఆ బోట్లో ప్రయాణం చేస్తున్న తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆయన ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి ఉంది. అంటే చాలా దారుణమైన కాలుష్యం, వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్న పరిస్థితి మీద ఆయన చాలా ఆగ్రహం అధికారుల మీద కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యతో పాటు ఇతర అధికారులు, అలాగే కాంతిలాల్ దండే సీనియర్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పరిస్థితి మీద ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పొల్యూషన్ని, ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయకుండా అసలు పుష్కరాలకు వచ్చేవారికి పుణ్య స్నానాలు చేస్తే కనుక ఇక్కడ రోగాలు రావటం ఖాయమని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఇక్కడ ఇదే కాదు, కేవలం ఇక్కడ కెమికల్ తోటి ఇక్కడ వాటర్లో స్నానాలు చేసే పరిస్థితి మనకు కల్పించినట్టు అవుతుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. అనంతరం ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో పుష్కరాల మీద రివ్యూ చేసినప్పుడు కూడా మళ్ళీ కూలంకషంగా అన్ని అంశాల మీద కూడా చర్చించారు. ఇక పుష్కరాలకి ఇంకా 12 నెలలు గడువు ఉంటే అందులో 3 నుంచి 4 నెలలు వర్షాలకి అయిపోతుంది. మిగిలిన 9 నెలల్లో ఏ పనులు ఎలా చేస్తారు, మొత్తం ఒక 40 రోజుల్లో ఒక మోడల్ ఘాటు తయారు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ 2వ రోజు పర్యటన కొనసాగుతున్న తీరు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.